నేను మీ స్వాతి ఉస్మానియా యూనివర్సిటీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన తీసుకున్నటువంటి ఎన్నో నిర్ణయాలు కూడా హర్షించదగినటువంటివి. అందులో ఒక హర్షించదగినటువంటి విషయం ఏంటి అంటే రాయదుర్గం శంషాబాద్ మెట్రో విస్తరణ పనులు ఏదైతే ఉన్నాయో దానిని ఆపేసేయాలి. ఎందుకంటే ఇంతకు ముందే ఆ ప్లేస్ లో ఔటర్ రింగ్ రోడ్ ఉండడం జరిగింది. దానిని లగ్డి కపుల్ టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అక్కడి నుంచి మళ్ళీ JBS to ఫలక్నుమా ఈ కారిడార్ ను పూర్తి చేసుకొని ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలి. అక్కడి నుంచి పాడి షరీఫ్ మీదుగా శంషాబాద్ కు పూర్తి చేయాలి విస్తరణ కారిడార్ అనే ఉద్దేశంలో ఆయన ఈ ప్రకటన చేయడం జరిగింది. అయితే ఈ రాయదుర్గం శంషాబాద్ ప్రాజెక్టు ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో అక్కడ ఎక్కువ రియల్టర్లకే లబ్ధి చేకూరుతుంది. ఇంకొకటి అక్కడ ప్రజలు ఎక్కువగా ప్రజాదరణ, ఎక్కువ ప్రజలు రవాణా వ్యవస్థ ఏదైతే ఉందో ట్రాఫిక్ కూడా అదంతా అక్కడ ఎక్కువగా ఉన్నటువంటి విషయం మనకు కనిపించదు. ఓన్లీ రియల్టర్లకు మాత్రమే, వాళ్ళ అనుచరులకు బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలని చేసుకున్నటువంటి ప్రాజెక్ట్ అది. దానిని రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని అక్కడి నుంచి ఎక్కడైతే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడైతే ప్రజలకు అక్కడ అవసరం ఉందో ఆ రవాణా వ్యవస్థ కోసం లగ్డి కపుల్ టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎక్కువగా మనకు రవాణా వ్యవస్థ ప్రజలు ఎక్కువగా వెళ్ళడం జరుగుతూ ఉంటది. అక్కడ నుంచి కూడా JBS to ఫలక్నుమా, అక్కడి నుంచి పాడి షరీఫ్ మీదుగా కూడా శంషాబాద్ కు కారిడార్ ని పూర్తి చేయాలి అనేటువంటి ప్రకటనను ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ పూర్తిగా గమనించదగిన విషయం ఏంటి అంటే ఇది ఏదైతే లగ్డి కపుల్ టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉందో ఇక్కడ రియల్ ఎస్టేట్ జరగట్లేదా, ఓన్లీ అక్కడే జరుగుతుందా అని కూడా బీఆర్ఎస్ వల్ల విమర్శలు కూడా వినిపిస్తా ఉన్నాయి. ఏదైతే హర్షించదగినటువంటి విషయాల మీద బురద జల్లుతూ ఎప్పటికప్పుడు ఈ విషయాలను ఇటుమారుస్తూ ఆ విషయాలను ఇటుమారుస్తూ కూడా విమర్శలు కొనసాగుతా ఉన్నాయి. కానీ నిజానికి కూడా రాయదుర్గం అనేటువంటిది ఈ రోజు హైదరాబాద్ సిటీలో అక్కడ ఎక్కువగా కూడా ఐటీ కంపెనీస్ అటు సైడ్ ఎక్కువగా కూడా చిన్న సామాన్య ప్రజలు చిన్న ఉద్యోగాలు చేసుకునేటువంటి ఉద్యోగస్తులు కూడా అక్కడ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు అక్కడ లేకుండా కూడా అంత పెద్ద ప్రాజెక్టును ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి ప్రాజెక్టును అక్కడ చేసి రియల్ ఎస్టేట్ల కోసం ఈ రోజు డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళి ల్యాండ్స్ కొనుక్కొని వాళ్లకు లబ్ధి చేకూర్చుకొని కమిషన్ల మేరగా అది సాగుతా ఉంటే దానిని గమనించి ఆ ప్రజాధనాన్ని ఎక్కడైతే సద్వినియోగం చేయాలో ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముందుగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం హర్షణీయమైనటువంటి విషయం. అది ఏదైతే ఉందో ఈరోజు JBS to ఫలక్నుమా పూర్తిగా కూడా సామాన్య ప్రజలు ఎక్కువగా తిరిగేటువంటి రద్దీ కలిగినటువంటి ప్లేస్ అది. ఆ ప్లేస్ లో మెట్రోను విస్తరించాలి, ఆ కారిడార్ ను పూర్తి చేయాలి. దాని మీద నుంచి కూడా పాడి షరీఫ్ దాకా కూడా దాన్ని తీసుకురావాల్సినటువంటి ఆ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారిది నిజంగా కూడా అది చాలా ఆనందపడాల్సినటువంటి విషయం. అలాంటి ఆలోచనలు చేయగలిగినటువంటి సీఎంని ఈ రోజు మనం నిలబెట్టుకున్నాం. ఇదే ప్రాజెక్టును కనుక అదే రాయదుర్గం శంషాబాద్ విస్తరణ దిశగా జరిగి ఉంటే ఎంతో మంది రియల్ ఎస్టేట్ లో ఈ రోజు కోట్లు సంపాదించుకొని కోట్లు గడించి ఈ రోజు ప్రధాన ధనం ఇంకా దుర్వినియోగం జరిగేది. ఎట్లయితే రైతు బంధు విషయంలో జరిగిందో, ఎట్లయితే డబుల్ బెడ్రూమ్ విషయంలో జరిగిందో, ఎట్లయితే ఇంకా వేరే పనులలో వేరే వాళ్ళు పెట్టిన స్కీమ్లలో జరిగిందో అలాంటి స్కీమ్లలో స్కామ్ లాగా ఇది కూడా ఒకటి మిగిలిపోయే చరిత్రగా మిగిలేది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆ చరిత్రలో ఇలాంటి స్కామ్లు జరగకుండా ఉండే ఆ మచ్చని ఈరోజు జరగకుండా చూసి ప్రజాధనం దుర్వినియోగాన్ని కూడా ఆపేసి దాన్ని సద్వినియోగం చేసే దిశగా లగ్డి కపుల్ టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ JBS to ఫలక్నుమా దాని మీదుగా పాడి షరీఫ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు జరిగే కారిడార్ త్వరగా పూర్తి చేసి ప్రజా రవాణాకు సహకరించి ట్రాఫిక్ వ్యవస్థను మళ్ళీ కూడా సమంగా అక్కడ మంచిగా జరిగేటట్టు చూసే విధంగా ఆలోచన చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాం.